శ్రీ త్రిపురాంతకేశ్వర ఆలయం. ఇక్కడ మనకు బయట కనిపిస్తున్న శిలాఫలకం వచ్చేసి ఆలయ స్థల పురాణం గురించి. ఇక మనం ముందుగా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, ఇక్కడ స్వామివారి యొక్క పాద ముద్రలు అనేవి ఇప్పటికీ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మనం మామూలుగా దైవ దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అలా కాకుండా స్వామివారి పాదముద్రల్ని ఒక్కసారి చూసి నమస్కరించుకుంటే చాలా శుభం జరుగుద్దని అంటారు. ఇక్కడ ఈ స్వామివారి యొక్క పాదముద్రల గురించి కానీ, ఈ యొక్క ఆలయం ఇది చూస్తున్నారు కదా, ఇవి స్వామివారి యొక్క పాదముద్రలు. ఈ పాదముద్రలు అనేది ఇక్కడ వేసిన తర్వాత స్వామివారు 7 క్రోసుల దూరంలో మరలా కోటయ్యకొండ పైన కాలు మోపాడు అని స్థల పురాణంలో ఉన్నారు. కాబట్టి మనం ఈ గుడి యొక్క స్థల పురాణాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ గుడి లోపలికి వెళ్దాం. ఇది గాలిగోపురం. మొదటిగా మనం వెళ్ళే ముందుగా ఉండే గాలిగోపురం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, 10 రూపాయలు టికెట్ ఇక్కడ. తర్వాత ఇలా ముందుగా వెళ్తే మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. తర్వాత ఇది ఇక్కడ మనం చూసుకునేది గాలిగోపురం. ఈ గాలిగోపురం నుంచి మనం ఇలా ముందుకు వెళ్తుంటే ఈ గుడి యొక్క ప్రాంగణంలోకి మనం వస్తాం. ఈ గుడి ప్రాంగణంలో మనం చూసుకుంటే ఇలా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎవరి టికెట్ కౌంటర్ నుంచి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే మనకి పర్మిషన్ లేదు. సో మనం ఏంటంటే ఆలయ ప్రాంగణం వరకే మనం తీసుకుంటాము అని చెప్పేసి పర్మిషన్ అడిగాము. వాళ్ళు సరే అని చెప్పారు. తరువాత ఈ యొక్క కట్టడంలోని విశిష్టత ఏంటి అంటే, ఈ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికిన్న మొట్టమొదటి విశిష్టత మనకు చెప్పుకోదగ్గది ఏంటి అంటే, ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా శ్రీచక్రం పైన కట్టబడిన ఆలయం ఏదైనా ఉంది అంటే అది మన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఒక్కటి మాత్రమే. అది మొట్టమొదటిసారిగా. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది దీపస్తంభం అంటారు. ఇది దీపం స్తంభం అని అంటారు. తర్వాత మనం ఈ ఆలయాన్ని యొక్క కట్టుబడిని చూసుకుంటే శ్రీచక్రం అనేది మీరు బాగా గమనిస్తే మనకి ఆలయం కింద అనేది ఉంది శ్రీచక్రం. చూడండి ఒకసారి, కనిపిస్తుంది సరే, ఈ కనిపిస్తుంది శ్రీచక్రం. ఈ శ్రీచక్రం పైన కట్టిన ఆలయం ఏదైతే ఉందో ఇదే మొట్టమొదటి ఆలయం. ఈ శ్రీచక్రాన్ని మీరు బాగా గమనిస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంత చరిత్ర గల దేవాలయం అనేది ఉన్నది అంటే అది త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. చూసారా శ్రీచక్రం రూపంలో ఎంత బాగా ఉందో ఈ ఆలయం. ఇది మెయిన్ మనకి త్రిపుర అంతకేశ్వర స్వామి ఉండే గోపురం ఇది. తర్వాత అమ్మవారు ఉండే గోపురము అటువైపు ఉంటుంది. ఇది త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క గోపురం. ఇది కనిపిస్తుంది చూసారా, ఇది శ్రీచక్రం. ఈ శ్రీచక్రం మీద ఉన్న ఏదైనా మొట్టమొదటి గుడి ఉంది అంటే అది మన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం గుడి మాత్రమే. తరువాత వచ్చేసి మనం ఇక ఈ యొక్క ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ ఆలయం ఎక్కడుందో అసలు ముందుగా తెలుసుకుందాం. ఈ ఆలయం అనేది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతకంలోనే ఉన్నది. అయితే త్రిపురాంతకం నుంచి ఈ గుడికి రావాలంటే మనకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు వెళ్తుంటాయి, బస్సులు అవైలబుల్ ఉంటాయి. సో మామూలు కాలినడకనైనా నడిచి వెళ్ళొచ్చు. ఈ ఆలయానికి మనకి ఇక్కడ జరిగే కార్తీక మాసంలో బాగా భక్తజనాలు ఉంటారు. తర్వాత శివరాత్రికి ఇలా ఉంటుంటారు ఎప్పుడు. ఇక్కడ స్థల పురాణాన్ని తెలుసుకుంటే మనం ఈ బ్రహ్మ త్రిపురాసురులు అనే 3 రాక్షసులు బ్రహ్మగోజుల గురించి ఘోర తపస్సు చేస్తారంట. ఆ ఘోర తపస్సు చేసినప్పుడు బ్రహ్మ వారి తపస్సును మెచ్చి వారికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అయితే వాళ్ళు మాకు మరణం లేకుండా ఉండే వరం ఇవ్వాలని కోరుకుంటారు. దానికి బ్రహ్మ అంగీకరించకుండా అది నేను ఇవ్వలేను, అది కాకుండా ఇంకోటి ఏదైనా కోరుకోండి అని అడగ్గా వాళ్ళు గగన మార్గాన ప్రయాణించే అందులో సకల సౌకర్యాలు ఉండే 3 నగరాలు కావాలని కోరుకుంటారు. దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ ఆ 3 నగరాలు విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదు, అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనలవుతారు అని వారికి వరం ఇస్తాడు. అందుకు వారు సరే అని చెప్పేసి
ఇక ఆ బ్రహ్మ ఇచ్చిన వరంతో వారు ముల్లోకాలని తిప్పలు పెట్టి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ దేవులు భరించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అయితే బ్రహ్మ, నేను ఏమి చేయలేను, మీరు పరమశివుని కాడికి వెళ్ళండి, ఆయనైతే దీనికి పరిష్కారం చెప్పగలడు అంటారు. అప్పుడు వీరంతా పరమశివుని కాడికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందుల్ని అన్నిటినీ శివుని దగ్గర చెప్పుకుంటారు. అది విన్న తర్వాత శివుడు త్రిపురాసురులు రెచ్చిపోతున్న ముల్లోకాలను చూసి ఒక్కసారిగా ఆ 3 నగరాలు ఒకే తాటికి వచ్చే వరకు ఆయన సమయం కోసం చూసి ఒక్కసారిగా ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరిస్తాడు. ఆ తర్వాత పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా లింగ రూపంలో ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడని పురాణ కథనాలు చెప్తుంటాయి. తర్వాత ఈ ఆలయంలో ఇక్కడ కొండపైన కొలువున్నది శివుని త్రిపురాంతకేశ్వరుడుగా అని పిలుస్తుంటారు. అయితే ఈ కొండని కుమార కొండ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించిన కొండగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మనకి ఈ కనిపిస్తుంది ఏంటంటే అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసం కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకా మనం చూడాల్సినవి, చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయంటే, ఈ యొక్క గోపురం, ఈ యొక్క త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క ఆలయం అనేది ఇది శ్రీశైలానికి తూర్పు ద్వారంగా చెప్పబడే క్షేత్రం. అయితే ఈ క్షేత్రం మనకి శ్రీ శంకరాచార్యుల వారు ఈ దేవాలయంలో శ్రీచక్రం స్థాపించారని కూడా కథనాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆలయం గురించి చెప్పుకోదలుచుకుంటే, రాక్షస అగమశాస్త్రం ప్రకారము ఈ ఆలయం నిర్మితమైందని, కాబట్టి ఇందులో అడుగుపెట్టే భక్తులకు పాక్షిక అసురుల లక్షణాలు వస్తాయని చెబుతారు. దానికి విరుగుడుగా స్వామి దర్శనానంతరం ఇక్కడ పురోహితులు స్వామివారి తీర్థాన్ని ఇస్తారు. దాన్ని జుర్రుకుంటూ తాగితే ఆ శబ్దానికి రాక్షస లక్షణాలు పోతాయని చెబుతారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు యథావిధిగా జరుగుతుంటాయి. పర్వదినాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ యొక్క త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పూర్వకాలంలో గుహల్లో నుంచి నడిచి శ్రీశైలానికి మార్గం ఉంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఆ శ్రీశైలానికి వెళ్ళే ఆ గుహ మార్గాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇదే ఆ శ్రీశైలానికి వెళ్ళే గుహ మార్గం. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఈ అమ్మవారి గుడి మనం వెళ్ళేసరికి క్లోజ్లో ఉంది. తర్వాత ఈ కొండపైన సదుపాయాలు వచ్చేసి స్నానాలకు కానీ ఇలాంటి వాటికైతే కొద్దిగా ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం తినడానికి అయితే మాత్రం ఏమీ ఉండవు, షాపులు కానీ అలాంటివి ఏమి ఉండవు విడిగా వెళ్ళే వాళ్ళకి. ఇది శ్రీశైల బెల్లంకి మార్గము. ఈ శ్రీశైల బెల్లంకి మార్గం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. చూసారా అంత చీకటిగా ఉందో. ఇందులోంచి పూర్వం రాజులు కానీ వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు అంటారు, ఋషులు మునులు. చూసారు లోపలికి ఒకసారి చూద్దాం. లోపలంతా చీకటిగానే ఉంది, మనకైతే ఏం కనిపించట్లేదు. ఇక మనం బయటకు వచ్చేసేద్దాం. అయితే ఇక్కడ ఈ ఆలయంలో మనం చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడికి వచ్చే భక్తులు ఏదైనా సరే ఉండటానికి మాత్రం ఎటువంటి ఇవైతే లేవు, రూమ్స్ కానీ అలాంటివి. ఈ ఆలయంలో దర్శనం చేసుకుని వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. కార్లు ఇవన్నీ కొండపైకే వస్తాయి. ఇక్కడ స్నానాలు కానీ లేకపోతే ఏదైనా ఇతరులు అయినా కానీ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది. సో ఈ ఆలయంకి ఎవరైనా వచ్చేటప్పుడు ముందుగానే ఉదయాన్నే 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటలలోకి వచ్చేస్తే మంచిది. ఇక్కడ ఉండాలంటే మాత్రం రూమ్లు ఇలాంటివి మాత్రం అవైలబుల్ లేదు. శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఇది త్రిపురాంతకం నుంచి 2 కిలోమీటర్ల దూరమే కాబట్టి ఎవరు ఎప్పుడైనా వచ్చేయచ్చు. ఇక్కడి నుంచి మనం ఒకసారిగా లోపలికి వెళ్దాం. ఒకసారి అంటే మనం లోపలికి వెళ్తే పర్మిషన్ అడుగుదాం. వాళ్ళు ఓకే అంటే ఇద్దాం, లేదనుకోండి మనం ఎంతో ఆపేసేద్దాం. వాళ్ళని అడిగాము మనం, అయితే వాళ్ళు వద్దంటున్నారు, వేరే స్వామిని అడిగామన్నారు. అయితే లోపల నుంచి పూజారిగా వస్తున్నారు, ఆయన అడుగుదాం ఒకసారి.
ఇతన్ని వచ్చే పూజారి గారిని అడిగాము, కుదరదు అన్నారు. సరే